అసలు ఇంత అద్భుతాన్ని నేను చూస్తానని అనుకోలేదు కళ్ళలో. ఆ ఓజీ అంటేనే గూస్ బాంబ్స్ వస్తా ఉన్నాయి, అంత బాగా చూపించారు. డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు బిజీ అయినా మనందరి కోసం తీశాడు. ఓజీ అన్నట్లే ఉంది సినిమా అయితే. ఆయన ప్రాణం పెట్టాడు కళ్యాణ్ బాబు అయితే. అంత బాగా యాక్టింగ్ చేయడం ఎవరి వల్ల కాదు అని నరకటం. ఆ మా సీన్స్కి అయితే అసలు గూస్ బంప్స్ వస్తాంటే నువ్వు తోపు స్వామి, నువ్వు తురుము స్వామి, నువ్వు కేక స్వామి అన్నట్టు అందరూ వీరలు కొడతావు. లోపలైతే ఇంత వైలెంట్ లుక్ లో చూపెట్టినందుకు సుజిత్ గారికి అసలు సుజిత్ గారికి ఏం చేసిన పూలమాలలు వేసిన ఏం కాదు, ఆ డబ్బులతోటి మెల్ల దండలు పెట్టిన ఇంకా సుజిత్ గారు చాలా చాలా బాగా చూపెట్టారు. కట్టుపోయాన్ని నిరూపించుకున్నారు సుజిత్ అయితే. హాలీవుడ్ రేంజ్ లో చూపెట్టాడు ఈ ఓజీ అయితే. చాలా చాలా బాగా చూపెట్టారు. బాలీవుడ్ లేదు, కాలీవుడ్ లేదు, టాలీవుడ్ లేదు, అన్ని ఓజీ వుడ్ ఇక్కడ నుండి. అంత బాగా ఉంది మూవీ అయితే. లుక్ అయితే అసలు మామూలు లుక్ కాదు, అసలు ఎంత వింటేజ్ లుక్ లో 2.0 కళ్యాణ్ బాబు 2.0 స్టార్ట్ అయిపోయింది. నువ్వు ఎప్పుడు చూసినా రికార్డ్స్ లో చూసినా, పేపర్ మీడియా చూసినా, సోషల్ మీడియా చూసినా కళ్యాణ్ బాబు రికార్డు తీసుకుంటే 2001 ఖుషి, 2013 అత్తారింటి దారి, 2025 ఓజీ అన్నట్లు ఉంటది. ఇంటర్వెల్ అయితే చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ లో మధ్యలో సాహోది వాజీ సిటీ అని వస్తుంది. చిన్న పిల్లగాడు ఆపడుతున్నా ఆ సీన్స్ కేకలు, ఉరుము కేక అన్ని ఉండే అనమాట. లోపల పీకే ఫ్యాన్సే కాదు పండగ చేసుకునేది, రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. అసలు మామూలు కేకలు కాదు. జపనీస్ గట్టి ఒక్క విషయం గట్టి చెప్పాలంటే ఓజీ ఓమి క్యారెక్టర్లు చరిత్రలో నిలిచిపోతాయి. ఓ జస్ గంభీర నా కొడకల్లారు అన్నట్టు డైలాగ్ ఇచ్చి పడేశాడు. చాలా చాలా బాగా పెట్టారు అయితే ఆ డైలాగ్ తోటి. ఓమి క్యారెక్టర్ కూడా డైలాగ్ చాలా బాగుంది. ఓమిలో కూడా డియర్ ఓజీ, నిన్ను చూడాలని, నీతో కలిసి మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా నీ ఓమి అన్నట్టు ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపెట్టారు అనమాట. ప్రకాష్ రాజ్ గారు దాదా క్యారెక్టర్ లో చించి పడేశారు. లియోలో ఉంటాడు, లియో దాస్ ఈ మూవీలో ఎరగదీశాడు మన అర్జున్ దాస్ అన్నట్టు చాలా చాలా బాగా చూపెట్టారు ఆయన కూడా. ఆయన పవన్ కళ్యాణ్ అన్న కూడా అబౌవ్ యావరేజ్ మూవీ. అండ్ మధ్యలో తమన్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు మామూలు బీజియం కొట్లే. ఇప్పుడు మేము కూడా మీసం తిప్పుతాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు అనిరుద్. ఇప్పుడు మేము కూడా మీసం తిప్పుతాం. జానీ గన్ సీక్వెన్స్ మాత్రం అసలు చాలా క్రేజీ వర్కౌట్ అయింది. ఆ జానీ గన్ సీక్వెన్స్ దగ్గర ఒక వింటేజ్ బీజిఎం పడుతుందన్న. వింటేజ్ బీజిఎం ఏదో కాదు, లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్. ఆ బీజిఎం పడుతుంది భయ్యా, హై ఎక్కేస్తుంది అంతే. మనకి సీట్లలో కూర్చుంటే వద్దు బ్రో. శవాలు కూడా లేచి పూనకాలతో డాన్సులు ఆడతాయి, శవాలు కూడా లేచి డాన్సులు ఆడతాయి. అలా కొట్టారు తమన్ గారు బీజిఎం. కొన్నిదేళ్ళ తమన్ అంతే. వాషి వాషియో అసలు అదైతే నాకైతే నిజంగా నేను యానిమే లవర్ బ్రో. ఒక యానిమే మూవీ చూస్తున్నట్టు అనిపించింది. అక్కడ జాపనీస్ లో డైలాగ్లు వస్తున్నంత వరకు మనకి మూవీ స్టార్టింగ్ సీక్వెన్స్ లో కూడా జాపనీస్ లో ఉంటది మొత్తం. అక్కడ కూడా మంచి ఒక జాపనీస్ యానిమే ఫీల్ వచ్చింది. ఆ డైలాగ్ డెలివరీ కూడా మంచి జాపనీస్ యానిమే ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నాకు అంత ఏం ఓకే అనిపించింది భయ్య. అక్కడ ట్విస్ట్ ఏం లేదు క్లైమాక్స్ లో. నెగిటివ్ పాయింట్స్ ని బట్టి ట్రోల్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, మీరు ఒక మూవీ తీయండి, నెగిటివిటీ అనేది లేకుండా, లేకపోతే ఒక చిన్న ఫ్లా అనేది లేకుండా మూవీ తీయండి. పుష్ప తీయండి, మీరు బాహుబలి తీయండి, మీరు ఎన్ని సినిమాలైనా తీయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాతో వస్తే మీరు ఎన్ని నెగిటివ్ మాటలు మాట్లాడినా వేస్టే అన్న. పవన్ కళ్యాణ్ లుక్ మెయిన్ గా మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ లుక్ గురించే. ఎందుకు అంటే మనం ఒక బద్రీలో యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా చూసాం, ఒక పంజాలో ఒక రగడ్ లుక్ లో చూసాం, ఒక మంచి ఏమంటారు ఒక అండర్ వరల్డ్ డాన్ లాగా, అండర్ వరల్డ్ మాఫియా బాస్ లాగా. ఇందులో అండర్ వరల్డ్ మాఫియా బాసే అయినా కూడా మొత్తం ప్రపంచాన్ని అంతటినీ శాసించే మాఫియా బాస్ లాగా చూపించాలి సుజిత్ గారు. అది 100% సాధించారు. ఇంటర్వెల్ ఫైట్ లో బ్రో తలలు మిగలే. కొంతసేపటికి మా తలలే ఉంటాయో లేదో అనుకున్నాము, ఇంటర్వెల్ లో తలలు అలా లెగిసిపడ్డాయి. ఎస్పెషల్లీ ముంబై వస్తున్నాను తలలు జాగ్రత్త అన్నప్పుడు అయిపోయింది అక్కడనే. ఇమ్రాన్ హష్మీ పని అయిపోయింది అక్కడనే. అండ్ ఇమ్రాన్ హష్మీ గారి రోల్ అంతా లెంగ్తీ రోల్ కాకపోయినా కూడా ఆయనకి తగ్గట్టు ఆయనకి రోల్ బాగానే పడింది. మీసం తిప్పినంత రేంజ్ ఉందా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా మీసం తిప్పుకోవచ్చు. యాజ్ ఎ జనరల్ టాలీవుడ్ మూవీ లవర్ గా నేనైతే తిప్పను. మరీ మీసం తిప్పేంత సినిమా అయితే నేను కాదనే చెప్తాను. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఆరాంసే తిప్పుకోవచ్చు. విజయం దొరికింది. मन भर गया ओके
పవన్ వన్ మ్యాన్ ఆర్మీ అంటారు, పవన్ వన్ మ్యాన్ ఆర్మీ. ఓకే, త్రీలో ముల్లోకాల్లో అంటారు కదా, ముక్కంటి మూడు కళ్ళు తెచ్చి ఎట్టా ఉంటుందో ఇట్లా ఉంటది. కత్తి దిప్పుడు ఒకసారి ప్రభాసాన్ని చూపిస్తే ఈసారి ఆ కటారా దిప్పుతే ఎట్టా ఉంటుందో పవన్ చూపించాడు. రక్తం హ్యాపీగా 2-3 ఒక నెల రోజులు కాంతారా 2 పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇంకో వారం 10 రోజుల్లో మొన్న ఒక తిప్పుడు చూసి బాలయ్య అక్కడ 2 కూడా వస్తుంది. అప్పటి వరకు ఇది ఆడుతుంది, ఆ తర్వాత కాంతారా ఇబ్బంది అవుతుంది. ఫ్యాన్స్ రియాక్షన్ అని కాక లోపల అరవల సీట్లకి వెళ్ళి ఎగరాలి ఇట్లా బిగ్గ పట్టుకొని కూర్చున్నారు. అరుస్తే జానీ గన్ను కనబడుతుంది కాక, ఒక్కొక్కడికి చెప్పాలా గజలు గజ 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 వణుకుతాయి. జానీ గన్ను కనబడగానే కిరాక్ అనిపించేస్తుంది. అలాగే హీరోయిన్ తో ఉన్న సన్నివేశం అయితే మస్తు అనిపించేస్తుంది. అంత ఎమోషనల్ డ్రామా ఉంటుంది. కనెక్ట్ అవుతో ఏడుపు వచ్చేస్తుంది. పాప సన్నివేశాలు బాగా అనిపించేస్తాయి. తమ్ముడు తామని చెప్తున్నాను కదా, తాగి కొట్టాడా మ్యాన్స్ తాగి కొట్టాడు ఎందుకంటే కిరాక్ అనిపించేస్తాయి. బీజం కిరాక్, బీజం లేకపోతే సినిమా దెబ్బ పడుతుంది. వండర్ఫుల్ మూవీ. సుజిత్, నువ్వు బ్రతికే ఉన్నావు, నువ్వు వెనకకు పోలేదు, నువ్వు మళ్ళీ సినిమాలు తీస్తూనే ఉంటావు. ఈ సినిమా పోతే ఇక నిన్ను పడుకోబెడతారు, ఇంటికి వెళ్ళగొడతారు అన్నారు. ఎక్కడికి పోవు, కొనిదెల ఫ్యామిలీలో ఎంటర్ అయినావు నువ్వు. ఇక నువ్వు కొట్టుకుంటా పోతానే ఉంటావు కాక. ఇంటర్వెల్ ప్రతి సీన్ బాగా ఉంది, ఎక్కడ ఏం మైనస్ ఏమనిపించదు, సూపర్ గా ఉంది. ఇక నిద్ర వస్తుంది, అది అంటే పోయాడు ట్యాంక్ వన్ లో వండుకోండి అని చెప్తున్నాడు. ఇది ఓల్డ్ లుక్ చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది. అలాగే విలన్ క్యారెక్టర్ బాగా అనిపిస్తాయి. 2-3 విలన్ క్యారెక్టర్ ఉంటాయి. ఆయన బాగుంది. ప్రకాష్ రాజుకు పవన్ అన్నకు బయట పొలిటికల్ గా పడతలేదు కదా, దీంట్లో చూడండి వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో ఖతర్నాక్ అనిపించేస్తుంది. ఓమి క్యారెక్టర్ చాలా బాగుంది. సూపర్ ఉంది బాబా. ఆ జపాన్ డైలాగులు, మరాఠీ డైలాగులు చెప్తుంటే వణుకు పుడుతుంది కాక. మరాఠీ డైలాగులు అయితే అద్భుతంగా అనిపిస్తాయి. కిరాక్ కిరాక్. నేనే పోయిన జన్మ అది, ఇది కొత్త జన్మ. ఆడ 3 కొబ్బరికాయలు కొట్టిన, తమ్ముడికి తమన్ కోటి, సుజిత్ కోటి, పవన్ కళ్యాణ్ కోటి. రచ్చ థియేటర్లు సెక్యూరిటీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, థియేటర్లకు వెళ్ళే ప్రతి ఒక్కరిని చెక్ చేసుకోండి. లైటర్లు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, థియేటర్లు దాగాల పెడతారు. ప్రతి ఒక్క మనిషిని చెక్ చేసుకొని పర్ఫెక్ట్ గా లోపలికి పంపించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సినిమా చూడండి. డైమండ్ రాణి గారు ఇక్కడ ఫ్యాన్స్ డివోటీస్ చెప్తున్నాం, ప్లీజ్ వచ్చి చూసిన తర్వాత రివ్యూ ఇవ్వండి. చూడకుండా రివ్యూ ఇవ్వద్దండి ప్లీజ్ అండి. అసలు ఆయన గురించి ఏం చెప్పాలండి, ఒకసారి నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇది అని చెప్పే అంత గొప్పలు మేమైతే కాదు, కానీ ఇరగదీసిందండి మూవీ అయితే. అమ్మో అదైతే అసలు నిజంగా క్రేజ్ అండి, నిజంగా భలే గుర్తు చేశారు. ఆ గన్ సీక్వెన్స్ జానీది అయితే అమ్మమ్మ కిక్ ఎక్కేసిందండి, ఫుల్ హైప్. ఇంటర్వెల్ ఫైట్ ఏంటండి అసలు, నేను చెప్తున్నా కదా, ఒక్క సెకండ్ కూడా మిస్ చేయకుండా చూడాల్సిన మూవీ ఇది. ఒక్క సెకండ్ కూడా. ఒకవేళ చౌడోళ్ళు మూగోళ్ళు ఉంటారు కదా, చౌడి మూగోళ్ళు 11 సీట్లకి పరిమితం అయ్యి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తారు కదా, వాళ్ళకి ఈ మూవీ సెట్ కాదు. అమ్మా అసలు నేను చెప్తున్నా కదండి, అదైతే ఇంకా క్రేజ్ అండి. అసలు పవన్ కళ్యాణ్ గారికి నేను ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చేసాను, అంత బాగుంది. జాపనీస్ లో మాట్లాడిన లాంగ్వేజ్ అయితే సూపర్ అండి. మాకు సుజిత్ గారు ఎట్లా ఇచ్చారంటే, చెప్తున్నాను కదా, బిర్యానీకి మసాలాలు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటేనే బిర్యానీ కుదురుతుంది. ఆ బిర్యానీ మసాలాలు యాడ్ చేసి కలిపి మ్యారినేట్ చేసిన వ్యక్తి సుజిత్ గారు అయితే, ఆ ఓజీకి మూవీ ఆ బిర్యానీ మా పవన్ కళ్యాణ్ గారు దానికి కిక్ ఇచ్చింది. ఆ కోక్ థమ్స్అప్ అది తమన్ గారు. అయ్య బాబా, ఈ పుష్ప ఏంటండి, పుష్ప అంటారు. బ్రాండ్ ఇక్కడండి, ఇద్దరు బ్రాండ్, ఇదండి బాబు బ్రాండ్. పుష్ప నేను చూడలేదు, నేను పుష్పని బైకాట్ చేశాను. నేను పుష్ప ఇప్పటి వరకు ఒక పాట వినలేదు, నేను పుష్ప సాంగ్ చూడలేదు, పుష్ప మూవీ చూడలేదు. అండ్ ఇంకా ముందు కూడా నేను అసలు చూడను. ఏమో అండి నాకు తెలియదు, మర్చిపోయాను, నాకు గుర్తులేదు అసలు. పుష్ప ఎవరండి హీరో? పుష్ప హీరో ఎవరండి? ఏంటండి దసరా ఏంటండి, మొత్తం పండగలన్నీ ఇక్కడే ఉంటాను. అసలు జనవరి సంక్రాంతి నుంచి డిసెంబర్ వరకు వచ్చే ప్రతి పండగ, లాస్ట్ క్రిస్మస్ న్యూ ఇయర్ వరకు. అందుకే హరిహర వీర మల్లుకి ధీటుగా ఉన్న సినిమా ఏదైనా ఉంటే ఓజీ సినిమా. ఇది చూసి కడుపు నింపుకొని వెళ్ళిపోండి. నేను ఇంకా సినిమాను మనం కూర్చోబెట్టింది అదేంటి, అప్పుడే ఇంటర్వెల్ వచ్చింది అనే ఫీలింగ్ మాత్రం మనకు ఫస్ట్ హాఫ్ లో వచ్చింది. సెకండ్ హాఫ్ స్టోరీ లైన్ లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ కానీ, ఎస్పెషల్ లవ్ ట్రాక్ కానీ,
తర్వాత ప్రియాంకని చంపించిన సస్పెన్స్ కానీ ఇవన్నీ కూడా సినిమాను ఒక మెట్టుకి తీసుకెళ్ళాయి. అన్నింటికి మించి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్టైల్తో ఉన్న ఫైట్స్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. అన్ని రకాలుగా కలిపి ఉన్న ఒక మంచి మాఫియా సినిమా ఇది. మాఫియా సినిమా అంటే ఊరికి నరుక్కోవడం చంపుకోవడం అనే కాకుండా ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసి సెంటిమెంట్ కూతుర్ని ఇన్వాల్వ్ చేసి ఇవన్నీ కూడా ఫ్యామిలీకి తగ్గట్టుగా కొన్ని సీన్స్ కూడా పెట్టి ఒక మంచి సినిమా ఇది. మొత్తం అన్ని వదిలేసి సినిమాని ప్రశాంతంగా చూడండి, సినిమాని వస్తుంది. మనం మీద ఖుషీనో లేకపోతే బద్రీనో జల్సానో అత్తారింటికి దారేదనో ఇలా మూట పట్టుకొని వచ్చి సినిమాని చూడకండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి హీరోయిజం ఉన్న ఒక సినిమాని చూడాలి అనుకుంటే మాత్రం ఓజీ ఉంది. నాకు అది అంతకు మించి ఇంకోటి ఏంటంటే ఎంత సీరియస్ సినిమాలో కూడా సువి సువి సువ్వాలమ్మ సాంగ్ నాకు చాలా 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 బాగా నచ్చింది. చాలా మంచి సాంగ్ ఇది. బీజిఎం చాలా బాగుంది, బీజిఎం వేరే లెవెల్లో ఉంది. ఈ మధ్య కాలంలో నాకు బీజిఎం నచ్చిన 2 సినిమాలు, ఒకటి హరిహర వీరమల్లు, 2 ఓజీ. ఈ 2 బీజిఎంలకు మాత్రము మనం సలాం కొట్టాలి. హరిహర వీరమల్లుకి వచ్చిన బీజిఎంకి నేను 3 సార్లు వెళ్ళి థియేటర్లో చూసాను. చాలా అద్భుతంగా ఉంది. కలెక్షన్స్ కోసం నాకు అడగండి, కలెక్షన్స్ కోసం నేను ఏ సినిమాకి బాగుంది. జానీది బాగుంది. తర్వాత తమ్ముడు సాంగ్ అది మళ్ళీ మనకు గుర్తు చేసే విధంగా ఉండడం ఓవరాల్ గా చాలా బాగుంది. అబ్బా మనం ఏం చేస్తామంటే మనకున్న పెద్ద ప్రాబ్లమ్ ఎక్స్పెక్టేషన్ చాలా రేంజ్ లో మనం ఊహించుకుంటాం. ఆ ఎక్స్పెక్టేషన్కి లేదు కావాలంటే నువ్వు ఊహించుకోకు, సినిమా వచ్చి చూడు. ఒక మాఫియా సినిమా ఎలా ఉంది. ఈ మధ్యన చాలా సినిమాలు మాఫియా వచ్చాయి, అన్ని బిస్కెట్లే. ఇది చాలా బాగా తీసాడు అసలు. చాలా బాగుంది, చాలా లుక్ మాత్రం చాలా బాగుంది. స్టైల్ కానీ లుక్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అదే అన్ని రకాలు ఉన్నాయి అబ్బా సినిమా. రిపీట్ ఆడియన్స్ ఉంటారు, ఫ్యాన్స్ రిపీట్ ఆడియన్స్ ఉంటారు. అంటే మనకి ఖుషి, బద్రి, తర్వాత అత్తారింటికి దారేది ఇలాంటి సినిమాలు ఏంటంటే ఫ్యామిలీ స్టోరీలు అవడంతో ఎంటర్టైన్మెంట్, లవ్ ట్రాక్, సాంగ్స్ ఇవన్నీ సూపర్ అద్భుతం అది ఇది అంటాం. ఈ సినిమా ఒక మాఫియాకి సంబంధించింది, సీరియస్ యాక్షన్స్ సంబంధించింది కాబట్టి మనకు అవన్నీ ఉండవు లేవు కదా అని చెప్పి మనం కొంతమంది డిసప్పాయింటెడ్ అవుతుంటారు. కానీ అది అంటే ఇక్కడికి ఏమవుతుందంటే మనం పుట్టినరోజుకి వెళ్ళేటప్పుడు భోజనాలు ఒకలాగా ఉంటాయి, మ్యారేజ్కి వెళ్తే భోజనాలు ఒకలాగా ఉంటాయి, గృహప్రవేశంకి వెళ్తే చికెన్ మటన్ ఉంటాం. మరి ఇక్కడ మైకులు పెట్టారు బ్రదర్, మరి ఇక్కడ కెమెరా ఉంది బ్రదర్. మరి మీరు అటు ఉన్నారంటే నేను బ్రహ్మను కాదు, రావణాసురుని కాదు, 4 తలలు ఉండడానికి బాగుంది. అది స్టేజ్ మీద మాట్లాడకపోయింది బాగుండని అనిపించింది. అది థియేటర్లో మాట్లాడితే మనకు చాలా కిక్ ఉన్ను. ఈ తప్పు కొంతమంది చేస్తున్నారు. మెగాస్టార్ గారు కూడా ఒక తప్పు చేశారు అబ్బా, నాయక్ సినిమా సాంగ్ని పెట్టించేశారు. ఆ సినిమా సాంగ్ కానీ ఆ రోజుల్లో యూట్యూబ్లో పెట్టకపోయింటే థియేటర్లో కేవలం ఆ సినిమా సాంగ్ కోసమే ఇంకొక 4-5 కోట్లు కూడా వసూలు అయ్యేవి. కొన్ని మనం చెప్పకూడదు. ఈ జపనీస్ దాన్ని స్టేజ్ మీద చెప్పకపోయింది బాగుండని మనకు చాలా కొత్తగా చాలా డిఫరెంట్గా విజిల్స్ పడే రేంజ్లో ఉండేవి. సో అవి ఆ మైనస్ అవి చేయకూడదు, లీకులు కొన్ని చేయకండి. సో అది